నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నలుగురిని చూడు, ముగ్గురిని సెలెక్ట్ చేసుకో, ఇద్దరిని ట్రై చేయి, ఒకరిని పెళ్ళాడు. ఈ డైలాగ్ చాలా ఫేమస్. అప్పట్లో హీరో వేణు ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఓ రేంజ్లో ట్రెండ్ అయింది. యువత నోట్లలో బాగా నానింది కూడా. అయితే అది సినిమా, రియల్ లైఫ్లో వర్కౌట్ కాదు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడు ఆ మాటలను నిజం చేసే పనిలో పడింది నేటి యువత. ఇప్పుడు ఇండియన్ యువతలో రోస్టర్ డేటింగ్ అనే కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అసలు ఈ రోస్టర్ డేటింగ్ ఏంటి? ఈ ట్రెండ్ ఇండియాకు ఎలా వచ్చింది? మానసిక నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు? భారతదేశంలో బంధాలు, అనుబంధాల నిర్వచనాలు మారుతున్నాయి. ఒకప్పుడు ఒకరిని ఇష్టపడి వారిని అర్థం చేసుకుని జీవితాంతం వారితోనే కలిసి నడవాలనుకునే సంస్కృతి మనది. కానీ నేటి తరం ఆలోచన ధోరణిలో భారీ మార్పులు వస్తున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్కు మాత్రమే పరిమితమని భావించిన వింత పోకడాలు ఇప్పుడు మన దేశంలోని ప్రధాన నగరాల్లోని వాస్తవ రూపం దాలుస్తున్నాయి. దీనినే రోస్టర్ డేటింగ్ అని పిలుస్తున్నారు. అంటే ఒకే టైంలో చాలా మందితో డేటింగ్ చేయటం. నచ్చిన కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారితో టచ్లో ఉంటారు. ఎవరికీ పర్టికులర్గా కమిట్మెంట్ ఇవ్వకుండా అందరితో సరదాగా చాట్ చేస్తూ లేదా మీట్ అవుతూ టైం స్పెండ్ చేయటం అన్నమాట. ముఖ్యంగా ఎవరితో సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్లాలో తేల్చుకోలేనప్పుడు పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయ్యే వ్యక్తిని ఎంచుకోవటానికి ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్ ప్రకారం యువతీ యువకులు ఒకేసారి 4 లేదా 5 ఫ్రెండ్షిప్ చేస్తారు. వారందరినీ తమ ప్రయారిటీస్ను బట్టి వారి లిస్టులో టైం కేటాయిస్తారు. సోమవారం ఒకరితో సినిమా, బుధవారం మరొకరితో షికారు, వీకెండ్లో ఇంకొకరితో డిన్నర్, ఇలా రోజుకొకరితో సమయం గడుపుతూ ఎవరితోనూ పూర్తి స్థాయిలో రిలేషన్లో ఉండరు. దీనికి వారు చెబుతున్న ప్రధాన కారణం పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోవటమే. ఒకే వ్యక్తిపై ఆశలు పెట్టుకుని చివరకు నిరాశ చెందటం కంటే పలువురిని అబ్జర్వ్ చేసి వారిలో తమకు సరిగ్గా సరిపోయే వారిని ఎంపిక చేసుకోవటమే మేలని వారు భావిస్తున్నారట. గతంలో లవ్ ఫెయిల్యూర్ అయ్యి మెంటల్ డిప్రెషన్కు వెళ్లిన వారు, ఇతరుల అనుభవాలను చూసి భయపడుతున్న వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకరి కోసమే సమయం వెచ్చించి వారు కాదంటే కుమిలిపోవటం కంటే చేతిలో ప్రత్యామ్నాయాలు ఉండటం వల్ల మానసిక భద్రత ఉంటుందని నేటి యువత భావిస్తుందట. అంతేకాదు, డేటింగ్ యాప్స్లో సులభంగా పరిచయాలు ఏర్పడుతూ ఉండటం కూడా దీనికి ఆజ్యం పోస్తోంది. అయితే ఈ ధోరణి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషులను కేవలం ఎంపికలుగా చూడటం వల్ల రిలేషన్స్లో డెప్త్, నమ్మకం లోపిస్తాయని వారు అంటున్నారు. నిరంతరం మరొకరితో పోల్చి చూడటం వల్ల ఎవరితోనూ సంతృప్తిగా ఉండలేక తీవ్రమైన గందరగోళంలో పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఎదుటివారిని అర్థం చేసుకునే ఓర్పు నశించి చిన్న చిన్న కారణాలకే బంధాలను తెంచుకునే అలవాటు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో వైవాహిక జీవితాలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబద్ధత లేని ఈ ప్రయాణం టెంపరీగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో ఒంటరితనాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.